నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తుని పెద్దాసుపత్రిలో ప్రభుత్వ విప్ ఆకస్మిక తనిఖీలు, వైద్య సేవలపై రోగుల సంతృప్తి. కోనసీమ టీడీపీ రథసారథికి అభినందనల వెల్లువ, గుత్తుల సాయికి బెస్ట్ విషెస్. రేపు ప్రపంచ ధ్యాన దినోత్సవం పోస్టర్ను ఆవిష్కరించిన అయ్యన్న. కాకినాడ జిల్లాలో స్వచ్ఛాంధ్ర, ఎస్ అన్నవరంలో స్వచ్ఛ ర్యాలీ. ధర్మాసుపత్రిలో సర్కారు వారి వైద్యం మెరుగుపడింది. పేద రోగులకు పెద్దాసుపత్రిని అపర సంజీవినిగా నిలిపే ప్రభుత్వ విప్ యనమల దివ్య తొలి ప్రయత్నం బేషైన ఫలితాలను ఇచ్చింది. రోగుల పట్ల వైద్య సిబ్బంది చీదరింపులు లేని చక్కని వైద్యం అందుతోంది. మందుల కొరత ఊసేలేదు. ఫుడ్ రుచికరమే, శానిటేషన్ మాత్రం మెరుగుపడాల్సి ఉంది. గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఆమె ముందు రోగులు చెప్పిన మాటలివి. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ధర్మాసుపత్రులకు కాయాకల్ప చికిత్స చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ఆ దిశగా ప్రభుత్వ ఆసుపత్రులు మౌలిక వసతుల కల్పన చేసి ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వైద్య సేవలు చేరువ చేస్తున్న ఆమె మరిన్ని సౌకర్యాల కల్పనలో పెద్దాసుపత్రిని అపర సంజీవనిగా తీర్చిదిద్దుతున్నారు. ఇదే సమయంలో తుని ఏరియా ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు పరిశీలన చేసేందుకు ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఎస్ఎన్నవరం హై స్కూల్లో జరిగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కాన్వాయ్ వెళ్తుంది. కాన్వాయ్ వెళ్తుండగా సడన్ గా ఏరియా ఆసుపత్రి వైపు మళ్లింది. కారు దిగగానే ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య చకచకా నడిచి ఆసుపత్రిలోకి వెళ్లారు. అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఓవో జనరల్ వార్డులకు వెళ్లిన ఆమె వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ విభాగాలను కూడా పరిశీలించి లోటుపాట్లను గుర్తించి పలు సూచనలు ఇచ్చారు. ప్రసూతి ఆసుపత్రిలో కూడా తనిఖీలు చేసిన శ్రీమతి యనమల దివ్య మాతా శిశు సంరక్షణ చర్యలపై ఆరా తీశారు. వైద్య సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల భోజన సదుపాయాల గురించి కూడా ఆరా తీసిన ఆమె మెనూను పరిశీలించారు. డ్రగ్స్ స్టోర్ను సందర్శించిన ఎమ్మెల్యే యనమల దివ్య మందుల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఆసుపత్రికి ఇంకా కల్పించాల్సిన సౌకర్యాలను తెలుసుకున్న ఆమె వెనువెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో ఫోన్లో సంప్రదించగా 40 లక్షల విలువైన అల్ట్రాసౌండ్ మిషన్ను వెనువెంటనే ఆసుపత్రికి సమకూర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే యనమల దివ్య చర్యల ఫలితంగా ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు బాగా మెరుగుపడినట్టు ఎమ్మెల్యే ముందు రోగులు చెప్పడంతో యనమల దివ్య ఆసుపత్రి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీలు అనంతరం మీడియాతో మాట్లాడిన యనమల దివ్య ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని, ప్రభుత్వ పరంగా సమకూర్చవలసిన మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. స్కానింగ్ సెంటర్, థైరాయిడ్ కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం. ఇవాళ తుని ఏరియాలో మన తుని టౌన్లో తుని ఏరియా హాస్పిటల్ సడన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరిగింది. నేనంతా చూసింది ఏంటంటే గతంలో కన్నా ఇప్పుడైతే కొంచెం మెరుగుపడింది. కాకపోతే చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా స్కోప్ ఉంది. తప్పకుండా అవన్నీ ఇంప్రూవ్మెంట్ చేస్తాము. రిపేర్ వర్క్స్ కానీ అలాగే కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కొత్త కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయవలసిన చాలా చోట్ల చూశాను. అవన్నీ కూడా త్వరలో టేకప్ చేస్తాము. అలాగే మనం హెచ్డిఎస్ మీటింగ్ కూడా త్వరలో కండక్ట్ చేసుకుంటాము. ఫీడ్బ్యాక్ వచ్చిన మేరకు పేషెంట్స్లో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఫుడ్ సప్లై బాగుందన్నారు. అసలు హాస్పిటల్ కూడా కొంచెం శుభ్రంగా కనిపించింది. కాకపోతే నేను చూసింది ఏంటంటే కొంచెం వాష్రూమ్స్ అవి కూడా కొంచెం బాగోలేదు. అవి నా దృష్టికి వచ్చినాయి. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది వాష్రూమ్స్, వాటి రెనోవేషన్స్ కూడా త్వరలో మేము టేకప్ చేస్తాము. అదర్వైజ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా హాస్పిటల్ క్లీన్గా ఉంది. ఇది మన డ్రగ్ స్టోర్ కూడా చూసుకున్నాము.
డ్రగ్స్తో సప్లై కూడా ముఖ్యంగా మనం పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత పేషెంట్స్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఎలా ఉంటుందో హాస్పిటల్ అని నేను కొంచెం హిచ్కిచాయితో వెళ్ళాను, కానీ కొంచెం చిన్న డౌట్ తోటి వెళ్ళాను. కానీ అక్కడ పేషెంట్స్ వారి స్పందన చూసి డాక్టర్స్ టైమ్లీగా అటెండ్ అవ్వడం కానీ, అలాగే వెయిట్ పీరియడ్ కూడా తక్కువగా ఉందమ్మా. ఇక్కడ అందరూ కూడా అటెండర్స్ కూడా మాకు చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఎవరు కూడా విసుక్కోవట్లేదు. నైట్ అంటే నైట్ డ్యూటీ చేస్తున్నారు. అందరూ కూడా బాగా అటెండ్ అవుతున్నారు మాకు అని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే హాస్పిటల్ మీద కొంచెం సాటిస్ఫాక్టరీగానే ఉంది. కాకపోతే ముందు రానున్న రోజుల్లో ఇంకా వర్క్స్ అవన్నీ కూడా టేకప్ చేస్తాము. అలాగే మన డాక్టర్స్ తోటి సంప్రదిస్తే డాక్టర్స్ కూడా రిక్వైర్మెంట్ పెట్టింది సిటీ స్కాన్ వస్తే బాగుంటుంది, థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ కూడా వస్తే బాగుంటుంది అని చెప్పారు. తప్పకుండా థైరాయిడ్ గురించి మనం అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా నా పర్సనల్ ఆకాంక్ష కూడా అదే. మనకి ఇది మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఉంది కాబట్టి థైరాయిడ్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. అలాంటి టెస్ట్ బయటికి వెళ్ళి పేద ప్రజలు వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని మరీ చేసే పని కాకుండా ఇక్కడ మన హాస్పిటల్లోనే ఫ్రీగా చేయాలి, అలాంటిది ఒకటి తీసుకురావాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. తప్పకుండా దాని గురించి మన హెల్త్ మినిస్టర్ గారితో కూడా నేను తప్పకుండా సంప్రదిస్తాను. అలాగే సిటీ స్కాన్, అలాగే డాక్టర్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వారంలో అట్లీస్ట్ 2 రోజులైనా సరే కార్డియాలజిస్ట్ విజిట్ ఉంటే బాగుంటుందని చెప్పారు. అది కూడా తప్పకుండా నేను మన కలెక్టర్ గారితో సంప్రదించి ఆ అవకాశం కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తాం. ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేద ప్రజల ప్రభుత్వం. వారి ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళకి ఫుడ్ సప్లై బాగుండాలని, వాళ్ళకి అన్ని గవర్నమెంట్ అందించే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అన్నీ బాగుండాలని ఇవాళ కూటమి ప్రభుత్వం చేసే కృషి. కూటమి ప్రభుత్వం వచ్చేసి పేదల ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఆరోగ్యం మెరుగుపడిందనే సాటిస్ఫాక్షన్ నాకైతే ఉంది. హాస్పిటల్ చూశాక దాన్ని ఇంకా బాగా మెరుగుపరుస్తామని మీ అందరికీ కూడా నేను సిబ్బంది కొరత అయితే నాకు కనిపించింది. మన 100 బెడెడ్ హాస్పిటల్ అయితే మనకి తాకిడి వచ్చేసి దగ్గర 200-300 వరకు కూడా పేషెంట్స్ ఉంటున్నారు. కాబట్టి అనుకున్న దానికన్నా ఎక్సెస్ మంది వస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీని గురించి కూడా మనం సంప్రదించి తప్పకుండా స్టాఫ్ కూడా అపాయింట్ చేసుకుంటాం. జై హింద్, జై కూటమి. మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా అలవర్చుకోవాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా నర్సీపట్నంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమం వివరాలను క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ వారు ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ గా నిర్వహిస్తున్న ధ్యానంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ QR కోడ్ పోస్టర్ను స్పీకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతున్నారని, ఆ ఒత్తిడిని జయించి ఆనందంగా జీవించాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని తెలిపారు. మనిషి ఆనందంగా ఉండాలంటే ప్రశాంతత, ఆరోగ్యం రెండూ ముఖ్యమని, ప్రశాంతత కోసం ధ్యానం, ఆరోగ్యం కోసం యోగా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. రేపు 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జ్ఞాన దినోత్సవం అని చెప్పి కార్యక్రమం ఉంది. ప్రపంచంలోనే చేస్తున్నారు అందరూ కూడా జ్ఞానం గురించి. అంటే జ్ఞానం గురించి ఇంపార్టెన్స్ కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి వాడు చిన్న పిల్లవాడు నుంచి పెద్ద ముసలివాడు వరకు రోజు టెన్షన్లే. మనకి ఎందుకు టెన్షన్ పడతాం మనకు తెలియదు, కానీ టెన్షన్. ఆ టెన్షన్ పోవాలంటే జ్ఞానం అవసరం. జ్ఞానం చెయ్యాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చొని జ్ఞానం కాదు. కొంతమంది కళ్ళు మూసుకుంటారు, ఏదో ఆలోచిస్తుంటారు. అలా కాదు, జ్ఞానం కాదు, ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ కష్టం కాదు, ప్రతి వాళ్ళు చేయొచ్చు. చిన్న పిల్లవాడు నుంచి పెద్దవాడి వరకు చేయొచ్చు. దాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అప్పుడు పెద్దలందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన దినోత్సవం అంటే అన్ని గ్రామాల్లో కూడా చేయొచ్చు ఇది. అలాగే మనిషి ఆనందంగా ఉండాలంటే 2 ఉండాలి. ఒకటి ప్రశాంతం, 2 ఆరోగ్యం. ప్రశాంతం కూడా ముఖ్యం, అందుకే జ్ఞానం. ఆరోగ్యం కోసం యోగా. ఈ 2 కానీ ప్రతి వారికి అలవాటు చేయగలిగితే మనుషులు ఆనందంగా ఉంటారు. మనుషులు అంతా ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మెయిన్ సూత్రం. పెద్దలు అందరూ కలిసి ఆలోచన చేసి ఈ జ్ఞాన దినోత్సవాన్ని నర్సీపట్నంలో చేయాలి. కష్టపడి పార్టీకి నిస్వార్థ సేవలందించే కార్యకర్తను తెలుగుదేశం పార్టీ సరైన గుర్తింపు ఇస్తుందని రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్
గొల్లపల్లి అమూల్య అన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన గుత్తుల సాయి శ్రీనివాస్ కు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గాడిలంక గ్రామంలోని ఆయన స్వగృహంలో టీడీపీ శ్రేణులతో సందడిగా కనిపించింది. పార్టీ ఇన్ఛార్జ్ అమూల్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సాయిబాబా రాజుతో పాటు సీనియర్ నాయకులు గుత్తుల సాయి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను గొల్లపల్లి అమూల్య, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిని. ఈరోజు మాకు రాజోల్లోనే పండగ వాతావరణంతో మేము అందరం కోలాహలంగా సుమారు 500 మంది మొత్తం క్యాడర్ అందరం కలిపి ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. మేము కార్స్ అవి సరిగ్గా ప్రొవైడ్ చేసుకోలేకపోయామని చెప్పేసి మేము కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. ఇంకా మొత్తం తరలివస్తానికి చాలా మంది వచ్చారు. ఈవేళ నిజంగా కార్యకర్త కష్టపడితే ఎటువంటి గుర్తింపు ఉంటుంది అని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనకిచ్చిన ఈవేళ గుత్తుల సాయి గారే ఒక నిదర్శనం అండి. ఇలాంటి గైడెన్స్లో ఉన్న మాకు పార్టీ ప్రెసిడెంట్ తోటి మేము వర్క్ చేయడం అనేది మేము చాలా ఒక యంగ్స్టర్గా నాకు చాలా ఇన్స్పిరేషన్గా నేను తీసుకుంటున్నాను. ఈయన ఆధ్వర్యంలో మేము పార్టీని ఇంకా మరింత బలోపేతం చేసి రాజోల్ నియోజకవర్గం నుంచి అలాగే మన కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి కూడా టీడీపీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సార్ గైడెన్స్ తోటి మేమందరం కూడా చాలా సంతోషంగా ఇవాళ వ్యక్తం పరుస్తూ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మొట్టమొదటిగా అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజోల్ నియోజకవర్గ మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి గొల్లపల్లి అమూల్య గారికి, అలాగే మిత్రులు మన సాయిబాబా రాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అంటే ఏదో పేరు పెట్టాను కదా, ప్రతి ఒక్కరికి రాజుల నుంచి ఇక్కడికి ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజున నాకు ఈ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేటువంటి మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా నా యొక్క పాదాబంధం తెలుపుకుంటున్నాను ముందుగా. మరి అదేవిధంగా ఇక్కడికి ఈరోజు ఈ యొక్క పార్టీ కార్యక్రమాల్లో మాకు వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరు కూడా మేము ఏంటంటే కార్యక్రమాలని చక్కగా, ఎందుకంటే రాజోల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు అందరినీ సమన్వయం చేసుకుంటారు. రాజోల్ నియోజకవర్గం కాదు, 7 నియోజకవర్గాలు ఉన్న 7 నియోజకవర్గంలో కూడా అక్కడ తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని వాళ్ళ ఆలోచనల మేరకు, అలాగే ఎంపీ గారు ఉన్నారు, ఆ ఎంపీ గారు ఆలోచనల మేరకు మంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని ఈ 7 నియోజకవర్గాల్లో కూడా పార్టీని బలోపేతం చేయటానికి నా వంతుని కృషి చేస్తానని చెప్పి సభాముఖంగా నిర్ణయించుకుంటున్నాను నేను. మరి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో లోకల్ బాడీస్ ఉన్నాయి. ఈవేళ ఆ లోకల్ బాడీస్లో మరి ఖచ్చితంగా ఇంకో 2-3 నెలలు లోకల్ బాడీస్ వస్తాయి. నేను కూడా మిమ్మల్ని అందరికీ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజోల్ నియోజకవర్గం పెద్దలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ముఖ్యంగా ఇన్ఛార్జి గారు కావచ్చు, నేను కోరుకునేది ఒకటే, రేపు రాబోయే కాలంలో లోకల్ బాడీస్లో లోకల్ ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా 90% విజయం మనం సాధించాలి. లోకల్ బాడీస్ కదా, పార్టీ సింబల్ లేదు కదని చెప్పి మనం నెగ్లెక్ట్కి వెళ్తే మాత్రం మనకు కుదరదు. అందుకు మీ సహాయ సహకారాలు ఉండాలి. నేను కూడా అహర్నిశం కృషి చేసి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరిని కలుపుకొని, నియోజకవర్గం పెద్దలు అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, అందరినీ కలుపుకొని ఈ యొక్క పార్టీ యొక్క మరి ఉద్దేశం ఏంటంటే, పార్టీ మనకి రేపు వద్దుట మనం బలోపేతం చేస్తామని చెప్పి వాళ్ళు పార్టీ ఎవరికి పదవులు ఇచ్చేసారు, నాకు ఇచ్చినా, మీకు ఇచ్చిన, ఇన్ఛార్జిగా మీకు ఇచ్చిన, మరి అందరినీ కలుపుకొని వెళ్ళిపోయిన పరిస్థితి మనకు ఉంది. ఈవేళ పార్టీ పదవి వచ్చే వరకు మన ఇండివిజువల్ అవ్వచ్చు, కానీ పార్టీ పదవి వచ్చిన తర్వాత శత్రువు కూడా మనం కబురు పంపి, శత్రువు కూడా ఇంటిమేషన్ ఇచ్చి మనం చేయవలసిన బాధ్యత మనకు ఉంది. ఇవాళ పార్టీ ముఖ్యం, మనకి పార్టీ ముఖ్యం. కాబట్టి మన పార్టీ పరంగా మనం ఇంకొక విషయం చెప్తున్నాను, వ్యక్తిగత ఇబ్బందులు ఏమీ కూడా మన పార్టీలోకి తీసుకురాకూడదు. నేను చాలా వరకు చూశాను, వ్యక్తిగత ఇబ్బందులు పార్టీ మీద రుద్దడం జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. మనం వ్యక్తిగత విషయాలంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్ప మనం ఎంతసేపు పార్టీని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మరి కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈవేళ మనకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈవేళ మనకి మరి ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం, ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుందని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఈవేళ మనం
అందరం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి కారకులయ్యారు. ఆయన కూడా నాకు ధన్యవాదాలు తెలుపు. స్వచ్ఛత జీవన శైలిగా మారాలని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం హైస్కూల్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయిలతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్యకు విద్యార్థులు పుష్పాభిషేకంతో ఘన స్వాగతం పలికారు. తొలుత సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె మొక్కలు నాటారు. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రారంభించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత స్వచ్ఛాంధ్ర ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బోనాల జమీలు, PACS అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు అప్పన రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్టాల్సా? ఓకే ఓకే ఓకే. ఆహా, బాగుందమ్మా వ్యాపారం. అది ఎలా ఉంది? ఓకే, ఇది చేస్తున్నారా మీరు? చేస్తున్నారా? ఓకే. బాగానే ఉందమ్మా వ్యాపారం అది? ఓకే ఓకే. అవునవును. ఓకే 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 ఓకే. రిపేర్ చేస్తారా? టీచింగ్ చేసి ధాన్యానికి కానీ మొత్తానికి కానీ ఊరి నుంచి ఎక్కడికైనా కూడా మన కోట నుంచి వచ్చి యూపీ వెళ్తాయి మేడం. బంగాళ పని ఉండి కొద్ది అంతరించిపోతుందండి. ప్లాస్టిక్ వల్ల కుటుంబాలు దీని మీద బతుకున్నాను. అచ్చా, మీరు ప్యాచ్ వర్క్స్ చేస్తారా? ఓకే ఓకే. బట్ ఇది తయారీ ఎక్కడ అవుతుంది? జూట్ కొత్తది వస్తుంది మేడం. మిల్ నుంచి బయటకు వస్తుంది మేడం. కోటల్లో మన వాళ్ళు కొనుక్కుని శాక్రిఫైస్ చేసి మళ్ళీ ఏజ్ మేము రైతుకి బరకాల కింద కుట్టుంటాం. ఇది కన్స్ట్రక్షన్ అవ్వక జూట్ నుంచి కన్స్ట్రక్షన్ అవ్వక ప్లాస్టిక్ రావడం దీన్ని కలెక్ట్ వేసాం. వరి పొలాల నూర్పుకి బరకాలకి వెళ్తాయి మేడం. మన రైల్వే యాగిల్కి కానీ రకరకాల. ఇది బరకాల ఫీల్డ్ మేడం. ఇది కూడా మా సంచులు మా ఊరు వర్తకులే చేసుకుంటారు మేడం. ఇవి కూడా ఇది మిల్ అంటే మేము స్క్రాప్ కింద కొంటాం మేడం. టన్ను 20,000 కొంటాం మేడం. బరకాల కింద తయారు చేస్తాం మేడం. ఇది కటింగ్ చేస్తాం. గంజి తయారవుతుంది. తయారు చేసి హైదరాబాద్ పంపిస్తాం. అక్కడ బైక్ తయారవుతుంది, కుర్చీ తయారవుతుంది, డబ్బాలు తయారవుతుంది. అవును, పెయింట్స్ డబ్బాలు తయారవుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ నుంచి వస్తుంది. ఇదైతే గ్రాన్యూల్స్కి వెళ్తాయి మేడం. మెయిన్ క్వాలిటీ మేడం. ఇదైతే పీపీ అంటారు మేడం. అది పీపీ, ఇదేమో HDP మేడం. ఈ పీపీ అంటారు మేడం. త్వరగా ఈ చిన్న గ్రాన్యూల్స్ ఉపాధికి సోపానం ప్లాస్టిక్ రహిత సమాజం స్వర్ణాంధ్ర లక్ష్యం. మన పర్యావరణం, మన ఉపాధి, మన స్వచ్ఛంద్రం. తడి చెత్త పొడి చెత్త వేరు చేద్దాం. స్వచ్ఛంద్రకు బాటలు వేద్దాం.
నేను నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు నా పరిసరాల ప్రతిరోజు సమయం కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాల వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పిఎల్పురంలో గో ఉపాసకులు కుందుర్తి మహికిరణ్ శర్మ స్వామీజీ పర్యటించారు. ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పిల్లి నాగేంద్ర, మేడిశెట్టి దివాణం, చింతకాయల రాంబాబు, వీరబాబు, అప్పారావు, ఓంకార్, గౌతమ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ప్రతివాడు బ్రాహ్మణుడే. నా దృష్టిలో నీకెంత స్థానం ఉన్నందుకు బ్రహ్మణుడు కదా నడు అన్నా. చేయించాల్సిన బాధ్యత బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ప్రతివాడు బ్రాహ్మణుడే. నా దృష్టిలో నీకెంత స్థానం ఉన్నందుకు బ్రహ్మణుడు కదా నడు అన్నా. చేయించాల్సిన బాధ్యత వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము. ఈ వేలు పవర్ మా నాన్న మా తాత సినిమాలు అలాగా ఆ వేలు అవి చూపించి పవర్ అంతా చూపించు. అయితే దీనికి కావాల్సింది ఎలా ఉందో నా తరఫున ఖచ్చితంగా నేను అంటే కుమ్మరుడు దాత అయిపోయాడు ఆయన. కొండ మీద నేను రాలేను, అంతమంది బంగారు పుష్పాలతో చేస్తున్నాను నీకు పూజ, వాడు కొండ కింద ఉన్నాను, నేను మట్టి పుష్పంతో ఉన్నాను అని కుమ్మరుడు ఏం చేస్తాడు, బంగారు పుష్పాలు తయారు చేస్తాడు. ఎలాగా మట్టి పుష్పాలు, అవే బంగారు పుష్పాలు అంటే. నిజంగా మట్టి బంగారమే కదా, మరి మట్టి అనేది బంగారమే, దాంతో పుష్పాలు చేస్తాడు. చేసి వెంకన్నబాబు విగ్రహం చేసి ఆ విగ్రహం మీద ఒకటి పెడుతూ ఉంటాడు. పెట్టేప్పటికల్లా ఆయన అక్కడ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ప్రతివాడు బ్రాహ్మణుడే. నా దృష్టిలో నీకెంత స్థానం ఉన్నందుకు బ్రహ్మణుడు కదా నడు అన్నా. వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము. ఈ వేలు పవర్ మా నాన్న మా తాత సినిమాలు అలాగా ఆ వేలు అవి చూపించి పవర్ అంతా చూపించు. అయితే దీనికి కావాల్సింది ఎలా ఉందో నా తరఫున ఖచ్చితంగా నేను అంటే కుమ్మరుడు దాత అయిపోయాడు ఆయన. కొండ మీద నేను రాలేను, అంతమంది బంగారు పుష్పాలతో చేస్తున్నాను నీకు పూజ, వాడు కొండ కింద ఉన్నాను, నేను మట్టి పుష్పంతో ఉన్నాను అని కుమ్మరుడు ఏం చేస్తాడు, బంగారు పుష్పాలు తయారు చేస్తాడు. ఎలాగా మట్టి పుష్పాలు, అవే బంగారు పుష్పాలు అంటే. నిజంగా మట్టి బంగారమే కదా, మరి మట్టి అనేది బంగారమే, దాంతో పుష్పాలు చేస్తాడు. చేసి వెంకన్నబాబు విగ్రహం చేసి ఆ విగ్రహం మీద ఒకటి పెడుతూ ఉంటాడు. పెట్టేప్పటికల్లా ఆయన కాకినాడ తొండంగి మండలం శృంగవృక్షంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 6 పూరీళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న బాధిత కుటుంబాలకు తుని నియోజకవర్గం శాసనసభ్యులు యనమల దివ్య గారి ఆదేశానుసారం సీనియర్ నేత యనమల రాజేష్ నిత్యావసర సరుకులు, రైస్ బ్యాగ్స్, దుస్తులు పంపిణీ చేసి తమకు అండగా ఉంటామని మనోధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో కొయ్య కేశవ,
దూలం వీరబాబు, మడికి నాగేశ్వరరావు, కంద మురళి, ప్రకృతి నూకరాజు, నేమాల కృష్ణ, నాగం పరమేశ్, నేమాల నాగు, యాదాల సూరిబాబు, రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని పెద్దాసుపత్రిలో ప్రభుత్వ విప్ ఆకస్మిక తనిఖీలు, వైద్య సేవలపై రోగుల సంతృప్తి. కోనసీమ టీడీపీ రథసారథికి అభినందనల వెల్లువ, గుత్తుల సాయికి బెస్ట్ విషెస్.
రేపు ప్రపంచ ధ్యాన దినోత్సవం పోస్టర్ను ఆవిష్కరించిన అయ్యన్న. కాకినాడ జిల్లాలో స్వచ్ఛాంధ్ర, ఎస్ అన్నవరంలో స్వచ్ఛ ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.